చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే వెలుగుల పండుగ దీపావళిని ఘనంగా జరుపుకునేందుకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు సిద్ధమవుతున్నారు. దీపావళి సందర్భంగా బాణాసంచా, దీపాలు, మిఠాయిలు కొనుగోలు చేసేందుకు చిన్నారులతో సహా వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా దుకాణాలపై దండెత్తడంతో మార్కెట్లు సందడిగా కనిపిస్తున్నాయి. జీఎస్టీ 2.0లో ధరలు దిగి రావడంతో ఈ ఏడాది కార్లు, మోటార్ సైకిళ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసిన ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఈ రాత్రి దీపావళి జరుపుకునేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే బాణాసంచా జీఎస్టీలో మినహాయింపు ఇవ్వకపోవడంతో ప్రజలు ఒకంత నిరాశ చెందుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పర్వదినం ప్రజల అందరి జీవితాల్లో చీకట్లను చెరిపేసి సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళ్లాలని, పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కాలని, సాంస్కృతిక కళా వైభవం విలసిల్లాలని, ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. పర్యావరణ హితంగా దీపావళిని ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో చీకట్లను తొలగించి కోటి ఆనందాల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటి లోగిరి దీపకాంతులతో వెలుగులేరాలని, నగర ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని కోరుకున్నారు. ఈ పండుగను పర్యావరణ హితంగా, వాతావరణ కాలుష్యం, శబ్ద కాలుష్యం తక్కువగా ఉత్పత్తి చేసే గ్రీన్ టపాసులతో జరుపుకోవాలని సూచించారు. పిల్లలతో టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవిత్ర కార్తీక మాసంలో గోదావరి స్నానాలు ఆచరించే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. అధికారులతో కలిసి ఆయన పుష్కర్ ఘాట్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల రద్దీకి తగినట్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. లైటింగ్, సీసీ కెమెరాలు, త్రాగునీరు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులు, లాకర్లను పరిశీలించారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంతో పాటు స్విమ్మర్లను, పడవలను సరిపడా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ఘాట్ వెంబడి నది ఒడ్డున ఇసుక వేయించాలని, అలాగే పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్తీక మాస దీపోత్సవ వేడుకల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సందర్భంగా స్పష్టం చేశారు. ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఇన్ఛార్జ్ ఎస్ఈ రీటా, ఏఈ మాధవి, టీఈ సత్యనారాయణ, ఏఈలు వెంకటేష్, ఆంజనేయులు ఉన్నారు. గోదావరి జిల్లాలో బీజేపీకి అడ్డా అని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ ప్రకటించారు. గోదావరి జిల్లాలో బీజేపీకి 27% ఓటింగ్ వచ్చి పలుసార్లు గెలిచిన చరిత్ర ఈ ప్రాంతంలో బీజేపీకి ఉందని అన్నారు. కాకినాడలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న అభినందన సభలో మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత ఫలితాలను పునరావృతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీలో పదవుల అలంకారం కాదు, ఇది ఒక బాధ్యత అన్నారు. ఇటీవల కాలంలో బ్రాహ్మణ సమాజం రాజకీయాలకు దూరంగా ఉంటోందని, వారు బీజేపీలోకి రావాలని ఈ వేదిక ద్వారా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోమవీర్రాజు, ఎంపీలు దగ్గుబాటి పురంధరేశ్వరి, పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, వేటుకూరి సూర్యనారాయణరాజు, నిర్మలా కిషోర్, బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. సిసిసి ఛానల్ ప్రేక్షకులకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మకూరులో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరుపాలెం కోడలిలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి. కల్తీ మధ్యంలో సోదరదారులు, పాత్రదారులందరికీ చుక్కలు చూపిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడి. వాడపల్లిలో ఘనంగా ముగిసిన వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. వైభవంగా స్వామివారి చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మున్సిపల్ డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు.
అనంతరం నెల్లూరు పాలెం కోడలిలో సూపర్ జీఎస్టీ ర్యాలీని ప్రారంభించి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పోస్టర్లు ఆవిష్కరించారు. మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై అవగాహన సభను నిర్వహించారు. 4 స్లాబులుగా ఉన్న జీఎస్టీని 2 స్లాబులకు తగ్గించడం జరిగిందని జీఎస్టీ వివరాలను ప్రజలకు వివరించారు. జీఎస్టీ పేద మధ్యతరగతి ప్రజలకు చెందాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయని వివరించారు. ప్రతి కుటుంబానికి ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల సుమారు 15,000 రూపాయల లాభం చేకూరుతుందని తెలియజేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క ప్రయోజనాలకి మేలు చేయడానికి చేసే కార్యక్రమం. అట్ల వరకు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకైతే మొత్తం ఉచితం. వాళ్ళకి ఉచితమైన మామూలు కరెంటు వాడేటప్పుడు 200-250 యూనిట్లు దాటితే వాళ్ళకి బిల్లు పడుతుంది. కానీ సోలార్ పెట్టుకుంటే ఉచితంగానే ప్రభుత్వం పెడుతుంది. మీరు కరెంటు ఉచితంగా వాడుకోండి, దానికి ఏమి మీ పైసా కూడా ప్రభుత్వం మీ దగ్గర తీసుకోవాలి. 3 కిలోవాట్లు పెట్టుకునేటువంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకు కూడా కొంత సబ్సిడీ, బీసీలకు కూడా సబ్సిడీ, ఇన్ని రకాలుగా సబ్సిడీ ఇచ్చి ఈ యొక్క సూర్య గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. లేనంత గొప్పగా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇన్ని విధాలు జరిగే ఈ అభివృద్ధిని దిగ్విజయంగా వెలగాలి. ప్రతి ఆలయంలో జ్యోతులు వికసించాలి. ఆ జ్యోతుల యొక్క వెలుగు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెదజల్లాలి. ప్రతి కుటుంబం ఆ వెలుగులో ఆనందాన్ని పంచుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తరఫున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి తరఫున కల్తీ మద్యంలో సూత్రధారులు పాత్రధారులందరికీ చుక్కలు చూపిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. మద్యం నిషేధం అమలు చేశాకే 2024లో ఓట్లు అడుగుతామని చెప్పి కల్తీ మద్యం అమ్మిన నీచ చరిత్ర వైసీపీదని ధ్వజమెత్తారు. పేర్ని నానికి మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. 99 బ్రాండ్లు నిలిపివేశామనడం అతని అజ్ఞానానికి నిదర్శనమని దుయ్యబట్టారు. డిజిటల్ పేమెంట్లు ఎవరి హయాంలో లేకుండా చేశారో ప్రజల్ని అడిగితే చెబుతారన్నారు. ఇండెంట్ ప్రకారమే మద్యం సరఫరా చేస్తారనే కనీస జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. గత 5 ఏళ్లు కల్తీ మద్యం అమ్మిందెవరో ప్రజలు గుర్తించే వైసీపీను తరిమి కొట్టారని తెలిపారు. మొలకల చెరువు ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడించారు. ఇబ్రహీంపట్నం అలాగే మొలకల చెరువు జరిగినటువంటి సంఘటనల మీదట ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద ఒక ఇన్వెస్టిగేషన్కి సిట్ వేసాం. సిట్ చాలా ముమ్మరంగా దానికి సంబంధించి స్పీడ్గా వెళ్తున్నారు. అందులో భాగంగానే గుంటూరు ల్యాబ్కి ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి శాంపిల్స్ పంపించిన మీదట ఆ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి నాణ్యత లేని హానికరం కాని పదార్థాలు ఉపయోగించారని చెప్పి దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది. దాన్ని సాక్షి పేపర్ అలాగే ఒక బ్లూ మీడియా వాంటెడ్గా తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఏవో వాస్తవాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇవాళ అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. అక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు, ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలానా వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు. దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని
జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు, ఆయన మా ఇంటికి వచ్చాడని. ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తూ ఉందంటే, జగన్ మీడియా చేస్తూ ఉందంటే చాలా దురదృష్టకరం. అయినా సరే మేము ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం. దానికోసమే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఈ యాప్ ద్వారా ప్రతి షాప్లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేస్తున్నాం. అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఆ యాప్ ద్వారా ఫోన్స్లోనే స్కాన్ చేసుకోవచ్చు. ఈ స్కానింగ్ సిస్టమ్ అంతా కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా శాంపిల్స్ దగ్గర దగ్గర లక్షల్లో జరిగినాయి. ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్లో అక్రమ మద్యం అనేది క్లియర్గా క్లారిటీగా. తురకపాలెంలో ప్రజలు మెలిడియోసిస్తో చనిపోయారని చెప్పడానికి ప్రభుత్వం వెనకాడుతోందని, అలా చెబితే గ్రామంలో కలుషిత నీరు సరఫరా చేశామని అంగీకరించాల్సినడానికి భయపడుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తురకపాలెంలో 45 మంది చనిపోయారన్న వారు ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే అని ధ్వజమెత్తారు. ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్ రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్లు గుంటూరు కలెక్టర్ను కలిసి తురకపాలెంలో పరిస్థితిని వివరించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జరిగిన మరణాలు కాబట్టే వాస్తవాలు దాచి ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినట్టు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మెలిడియోసిస్కి సరైన వైద్యం ఉంది. తురకపాలెంలో ఎలీషా అనే వ్యక్తిని పూర్తిగా చికిత్స అందించి నయం చేసి పంపించామని చెప్తున్నారు. మరి ఈ 3 నెలల 4 నెలల నుంచి ఇన్ని మరణాలు జరుగుతుంటే ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇంత జరిగిన తర్వాత దీనివల్లనే మరణించారు అని చెప్పలేకపోవడం దేన్ని సూచిస్తుందంటే, ఈ మంచినీళ్లు మాకొద్దు అని చెప్పి ప్రజలు నిరసన తెలియజేసినా సరే పక్కనున్న అదే గ్రామంలో పక్కనున్న చోట బోరు వాటర్ ఇస్తూ ఆ బోరు చెడిపోతే 2 రోజులు ఈ వాటర్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తే అక్కడ బోర్లు బాగు చేసి ఇక్కడ ఇదే నీరు ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు చూపించిన నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం, మనుషుల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి వాళ్ళ ప్రజారోగ్యం పట్ల వాళ్ళు చూపించినటువంటి నిర్లక్ష్యం ఇక్కడ కూడా కనపడుతుంది. ఈ 3-4 నెలల నుంచి ఇన్ని పరీక్షలు చేసి ఇన్ని చేసి మీరే చెప్తారు మరణాల మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ మరణాల మీద 2 మరణాలు మెలిడియోసిస్ అన్నారు. మరి ఇప్పుడు మెలిడియోసిస్ ఉన్నప్పుడు అది అలర్ట్ కదా, పబ్లిక్ అలర్ట్ కదా. మరి అలాంటి అలర్ట్ వచ్చినప్పుడు ఇన్ని పరీక్షలు చేసి మీరు ఎందుకు చెప్పట్లే దీనివల్లే అని చెప్పట్లే? ఇప్పుడు జరిగిన మరణాలన్నీ కూడా దాంట్లోనే ఫిట్ అవుతున్నాయి. ఏ మరణాలైతే జరిగినాయో ఇప్పటి వరకు జరిగినాయో ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ మెలిడియోసిస్ లోకే ఫిట్ అవుతున్నది ప్రతిదీ. ఎందుకని అందులో చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, రీనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలా ఆల్కహాలిక్స్ ఉన్నారు. వాళ్ళందరిలో ఫిట్ అవుతాను కదా. మరి 4 నెలల నుంచి మీరు అసలు ఇది చెప్పకుండా ఎందుకు చెప్పట్లేదంటే సింపుల్. ఎందుకని వాళ్ళు మాకు ఈ వాటర్ వద్దన్నా సరే వాటర్ ఇచ్చారు. వరంగా అంటే ఏంటి, మీరు చేసిన హత్యలు కాబట్టి ఈ కారణం ఇదే కాబట్టి అని చెప్పడానికి భయపడుతున్నారా? ఇది అలాగే అనిపిస్తుంది కదా. ఇన్ని రోజులు పడుతుందా ఇది తెలియడానికి? మెలిడియోసిస్ అని చెప్పడానికి ఇన్ని రోజులు పడుతుందా? చెప్తున్నారు కదా. ఈవేళ మీరు హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స ఉందని చెప్పారు, మొన్న 2 చనిపోయారని చెప్పారు, ప్రైవేట్ హాస్పిటల్లో రిపోర్ట్ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా మనం చెప్పగలిగినటువంటి సదుపాయాలు ఉండబట్టే కదా మనం చెప్పాం. అలాంటప్పుడు మీరు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదంటే మీ లోపాలు బయటకు వస్తాయి. ఏం చెప్తున్నారంటే, ఇందాక కలెక్టర్ గారిని కలిసినప్పుడు దీనికి కారణాలు ఏంటి అని అంటే పరీక్షలు పంపించాం, రిపోర్ట్లు వస్తున్నాయంటే ఇన్ని నెలల నుంచి ఇన్ని మరణాలు జరిగినాయి, ఇన్ని టెస్టులు చేశారు కదండి, ఏంటండి ఇది అంటే ఇంకా అదే చెప్పడానికి అని చెబుతూ ఒక లెసన్ అట్ట వాళ్ళకి. ఏంటి, తురకపాలెంలో 45 మరణాలు జరిగిన తర్వాత ఈ గవర్నమెంట్లో మంచి స్థానంలో ఉన్నటువంటి అధికారి చెబుతున్న మాట ఏంటి, ఇది వాళ్ళకు ఒక లెసన్ అట. అట్ ద కాస్ట్ ఆఫ్ 445 డెత్స్. ఎంత ప్యాథటిక్ ఇది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వీళ్ళు న్యాయం చేస్తారా వీళ్ళకి? ఇది కదా క్వశ్చన్ అసలు. ఎందుకంటే గుడ్డు చప్పుడు కాకుండా 5 లక్షలు ఎందుకు ఇచ్చారు మీరు? 5 లక్షలు ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఈ మరణాలు జరిగినాయి, తురకపాలెంలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు. అది రివీల్ చేసే ధైర్యం మీకు లేదు. చేసిన పొరపాటు నొప్పుకోండి, కరెక్ట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తుందంతా పై భాగమే. అంటే ఇప్పుడు చచ్చిపోయిన 45 మంది
అసలు ఉన్న ఎఫెక్ట్ అయిన వాళ్ళలో చాలా తక్కువ మంది, ఇంకా ఊళ్ళో ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా ఈ ఇళ్ళ కొద్ది ముందు ముందు వస్తూనే ఉంటాయి. ఇంత 4 నెలలు అయినా ఇప్పటిదాకా మేము నెల నుంచి వెళ్తున్నాము, తిరుగుతున్నాము. ఇప్పటిదాకా అక్కడ దానికి సంబంధించి క్లినిక్ కానీ, దానికి స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ అక్కడ ఒక టీం ఏర్పడి ఊళ్ళో పెడితే ఇక్కడి నుంచి జరగబోయేనా ఆగలం. ఊళ్ళో ఉన్న డిసీజ్ ఎంతమంది ఇంకా ఎఫెక్ట్ అయ్యారు, ఇంకా ఎంతమంది సఫర్ అవుతున్నారో వాళ్ళకైనా వైద్యం అందించమని కోరుతున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ కానీ, ఇప్పుడు వాళ్ళు మిలియోయిడిసిస్ అన్నారు, దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని అక్కడ ఇప్పుడు దీనికి వచ్చే ఇబ్బందులు ఏంటి, జ్వరం, దాని ద్వారా వచ్చే ఒంటు దద్దులు, దానికి పుండుబడి చీము రావటం, గడ్డలు కట్టడం, లేదా ఒక్కొక్క ఆర్గన్స్ మెల్లగా మల్టీ ఫెయిల్ లాగా ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అవటం, దాని ద్వారా మరణించడం జరుగుతుంది. వాటికి తగ్గ స్పెషలిస్ట్ని, వాటికి తగ్గ వైద్యాన్ని ఆ తోపడం వరకైనా కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాజిటివ్ అరేంజ్ చేస్తే ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఇంకా రాబోయే మరణాన్ని ఆపొచ్చు. కనీసం అది కూడా చేయలేదు. బాణాసంచా విక్రయ సమయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని బేమడోలు సీఐ యూజే విల్సన్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా బేమడోలు సంత మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను ఆదివారం సీఐ పరిశీలించారు. షాపుల వద్ద రక్షణ చర్యలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించారు. దుకాణాల వద్ద విధులు నిర్వహించే ఫైర్, విద్యుత్, రెవెన్యూ సిబ్బందితో పాటు వ్యాపారులకు పలు సూచనలు చేశారు. నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బేమడోలు గ్రామంలో ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 6 బాణాసంచా దుకాణాలను తనిఖీ చేసినట్లు, నిబంధనల మేరకు షాపులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బాణాసంచా అమ్మకాలు జరిపే సమయంలో వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దీపావళి షాప్స్ టెంపరీ లైసెన్స్లు భీమడోల్లో ఒక 6 ఒకే క్యాంపస్లో పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం ఈ మోర్ దాన్ 5 ఒక క్యాంపస్లో ఉంటే కంపల్సరీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ అవైలబుల్గా ఉండాలని తెలియజేశారు. ఆ విధంగా చూస్తే ఇక్కడ రవికుమార్ అనే ఒక అతని పోస్టింగ్ ఇవ్వడం జరిగింది, అతను ఉన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఎల్ఐ గారు వాళ్ళు కూడా ఉన్నారు, అవైలబుల్గా ఉన్నారు. అదేవిధంగా ప్రతి చోట 400 లీటర్ల వాటర్ పెట్టుకోమని చెప్పారు. ఆ విధంగా అన్ని షాపుల్లోనూ ఉన్నాయి. ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి, శాండ్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ విషయాన్ని ఇన్స్పెక్ట్ చేసి ప్రజలు కూడా అందరూ జాగ్రత్తలు తీసుకొని ఏదైనటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ దీపావళిని హ్యాపీగా జరుపుకోవాలని అందరికీ తెలియజేస్తాం. ఏపీ బ్రాండ్ను చెడగొట్టడానికే వైసీపీ ప్రయత్నం చేస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమర్శించారు. గూగుల్ డేటా సెంటర్పై వైసీపీ విమర్శలు అర్ధరహితమన్న ఆయన ఆ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. విశాఖ గూగుల్ రావడం చూసి వైసీపీ వారు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పెట్టుబడి తేలేదని విమర్శించారు. ప్రతిపక్షంలో కూర్చుని బ్రాండ్ ఏపీ పేరును సర్వనాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ ఎన్ని విమర్శలు చేస్తుంటే అంతగా వారి అవివేకం, అజ్ఞానం ప్రజలకు తెలుస్తాయన్నారు. శనివారం నిబద్ధతగా రాష్ట్రం మొత్తం మీద పంచాయతీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి యొక్క స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో చాలా గొప్పగా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం. గత సంవత్సరం పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అవేర్నెస్ పెరిగింది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వచ్ఛతలో ఒక మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటిది స్వచ్ఛత అనేది ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్. ఒక మిషన్ పెట్టుకొని ఒక నెల రోజుల్లో 2 రోజుల్లో చేస్తాం అయిపోతుంది అన్న విషయం కాదు. ప్రతి రోజు కూడా మనం చేసే ప్రతి పనిలో, మనం ఆలోచించే ప్రతి విషయంలో కూడా స్వచ్ఛతని మనం పెట్టుకొని కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే 11 సంవత్సరాల క్రితం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మన సూర్య భగవాన్ స్వామి ఆలయ పరిసరాలలో ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఈ రోజు ఉన్నటువంటి థీమ్ ఏదైతే వాయు కాలుష్యం ఏదైతే ఉందో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనతో చేశాం. అయితే ఇందులో మనం అందరం కూడా గమనించాల్సింది అర్బనైజేషన్ ఎక్కువగా పెరిగిన తర్వాత పట్టణాలు తీసుకుంటే ఢిల్లీ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ పట్టణీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా ఎదురయ్యేటటువంటి సమస్య వాయు కాలుష్యం. ఎక్కువగా కార్లు ఎక్కువ ప్రయాణించడం, దగ్గరలో ఇండస్ట్రీస్ ఎక్కువగా పెరగడం, వీటన్నిటితో
అక్కడ ఉన్నటువంటి వాతావరణం మీద ప్రభావం పడి ఎయిర్ పొల్యూషన్ పెరిగి ఢిల్లీలో కొన్ని సందర్భాల్లో పరిస్థితి ఎలా ఉందనంటే ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కొన్ని సందర్భాల్లో 400 ppm కూడా పైకి వెళ్తే స్కూళ్లు కూడా సెలవిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మనం దాన్ని అడ్రస్ చేసే కార్యక్రమాలు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద పెద్ద పట్టణాలు కానీ పెద్ద పెద్ద నగరాలు అన్ని కూడా ఎదుర్కొనే సమస్యగా ఇది మారుతుంది. కాబట్టి ఈ రోజు మన శ్రీకాకుళం జిల్లాలో పట్టణం చిన్నదైనా సరే ఈ ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించాలని ఈ రోజు దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ప్రభుత్వం తాలూకు ఆలోచన ఎంతవరకు అవకాశం ఉంటే దగ్గర ప్రాంతాలకి కాలినడకలో వెళ్లడం లేకపోతే సైకిల్ వినియోగించడం అనేది మనం ఎక్కువగా వాడుకోవాలి. అలాగే ఎక్కడ అవకాశం ఉంటే కార్ పూలింగ్ లాంటివి చేసుకుని వెహికల్ ద్వారా వచ్చే ఎయిర్ పొల్యూషన్ తగ్గించుకోవాలి. అలాగే మనకి ఎక్కడైనా సరే ఎయిర్ పొల్యూషన్ కొంత డస్ట్ వల్ల కూడా క్రియేట్ అవుతుంది. అటువంటి డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్ లో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ చేసే ఏరియాస్ లో మన దగ్గర ఇంకా అలవాటు రాలేదు. కానీ ఎక్కడైనా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ జరిగితే చుట్టూ క్లోజ్ చేసుకుంటాం. ఆ ప్రాంగణం అంతా క్లోజ్ చేసుకుంటే అందులో జరిగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గానీ దుమ్ము గానీ ధూళి గానీ అది బయటికి రాకుండా అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనలాంటి పట్టణాల్లో కూడా మనలాంటి Tier 2, Tier 3 సిటీస్ లో కూడా ఇటువంటి ప్రాక్టీసెస్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అలవాటు చేసుకుంటేనే స్వచ్ఛ భారత్ ని పరిపూర్ణంగా మనం ముందుకు కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ రోజు మెయిన్ గా ఎయిర్ పొల్యూషన్ కార్యక్రమంతో చేశాం. చుట్టుపక్కల పరిసరాలు క్లీనింగ్ చేశాం. మొక్కలు కూడా నాటబోతున్నాం. ఎందుకంటే మొక్కలు ఉంటేనే ప్రకృతి పరిశుభ్రంగా ఉంటేనే ప్రకృతి అందంగా ఉంటేనే చెట్లు ఎక్కువగా ఉంటేనే ఈ రోజు ఎయిర్ పొల్యూషన్ కూడా చక్కగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాంటేషన్ కూడా ఎక్కువ చేయాలి. దానికి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేశారు. ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు తల్లి పేరు మీద నాటండి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజబాబు మొక్కలు నాటారు. పర్యావరణానికి మేలు చేసే చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి మొక్కలు నాటేందుకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం, సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. కార్యక్రమంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏదో ఒక ఐటమ్ మీద ఒక కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఈ వారం అంటే ఈ నెలలో ఈ వారం ఇచ్చిన పిలుపు ఏంటంటే క్లీన్ ఎయిర్, స్వచ్ఛమైన గాలి ఎన్విరాన్మెంట్లో మనకు ఉండాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏంటంటే పొల్యూషన్ ఎమిట్ చేసేటువంటి ఏమైతే వెహికల్స్ ఉన్నాయో, తర్వాత మన ఆఫీసెస్ నుంచి కూడా ఎక్కువ
వెహికల్స్ వాడటం వల్ల సో ఈ కాలుష్యం అనేది జరుగుతుంది అండ్ గాలి కలుషితం అవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నేను నాతో పాటు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దగ్గరుంటే కాలినడకన, కొంచెం దూరం అయితే కనుక సైకిల్ మీద, ఇంకా దూరం అయితే కనుక ప్రజా రవాణా మీద, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద రావాలని చెప్పేసి పిలిపించాము. ఆ విధంగానే ఆఫీసర్స్ అందరూ కూడా నాట్ ఓన్లీ హియర్ ఈ ఎంటైర్ జిల్లాలో ఆఫీసర్స్ అందరూ కూడా కాలినడకన కానీ సైకిల్ మీద ఏదైనా ప్రజా రవాణా కూడా ఆఫీస్కి రావడం. వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వసంత మండపంలో ఉత్సవమూర్తులు కొలువు తీరారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, మహాశాంతి హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవ పూజల్లో పాల్గొన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు తనయుడు సంజీవ్ దంపతులు స్వామివారిని దర్శించుకుని మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారు వేల మంది భక్తుల గోవిందనామస్మరణ నడుమ మేళతాళాల మంగళ వాయిద్యాలతో గౌతమి గోదావరి వద్దకు చేరుకున్నారు. అనంతరం స్వామివారికి చక్రస్నాన మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. రెండు పేర్లు వేగెత్తే గోవింద సరిగ్గా చెప్పాలండి. 7 గుండెలవాడ వేంకటరమణ గోవింద. రెండు పేర్లు పెరిగిన గోవిందత్వం గట్టిగా చెప్పాలి. 7 గుండెలవాడ వేంకటరమణ గోవింద. ఆమల మొక్కలవాడ హోమాగట్టుగా గోవింద. కాటగవాద ధృవీనవాద గోవింద గోవింద గోవింద. గోవింద. అమృతేనామృతం Krishna
వెంకన్న బాబు వారి బ్రహ్మోత్సవాలు ఈ 3 రోజులు రంగరంగ వైభవంగా జరిపించిన స్థానిక శాసనసభ్యులు మండారి సత్యానందరావు గారికి, గుడి చైర్మన్ గబ్బర్ సింగ్ గారికి, అలాగే ఈఓ గారి చక్రధర్రావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సుమారు 3 లక్షల పైబడి 3 రోజుల్లో వచ్చినప్పటికీ ఎక్కడ తోపులాట లేకుండా గుడి ఆవరణ కూడా పూర్తిగా శుభ్రంగా ఉంచి మరి రోజు ఎక్కడ ఒకరికొకరికి ఎట్టుకోవటం కానీ తొక్కిసలాట కానీ మచ్చుకైనా కనపడకుండా ప్రజలందరూ భక్తులందరూ ప్రశాంతమైన వాతావరణంలో వెంకన్న బాబుని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ శుభ్రం లేకుండా మరి అత్యంత దయనీయంగా తయారు చేశారు. మరి ఈ ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నాణ్యతలో లోపం లేకుండా. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ విరామ దర్శన సమయంలో కేంద్ర మంత్రి మురుగన్, ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, జయసూర్య వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆత్మకూరులో పర్యటించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరుపాలెం కోడలిలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి. కల్తీ మధ్యంలో సోదరదారులు పాత్రదారులందరికీ చుక్కలు చూపిస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నం ఘటనల విచారణ పారదర్శకంగా జరుగుతోందని వెల్లడి. వాడపల్లిలో ఘనంగా ముగిసిన వెంకటేశ్వర స్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు. వైభవంగా స్వామివారి చక్రస్నానం, మహాపూర్ణాహుతి, ధ్వజారోహణం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.